అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. 10/10 ఇవ్వచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, బాలకృష్ణ గారి యాక్టింగ్ కానీ, సో జై బాలయ్య అంతే. ఇంకంతకు మించి ఎవరండి నెగిటివ్ ట్యాగ్ ఇచ్చేది? అంటే ఎవరైతే ఖచ్చితంగా ఇవ్వాలి, నెగిటివ్ ట్యాగ్ ఇవ్వాలనుకున్న వాళ్ళే ఇస్తుంటారు. కానీ ఒకసారి సినిమా చూస్తే ఆటోమేటిక్గా అందరికి తెలిసిపోతుంది అసలు సినిమా ఎంత బాగుంది అనేది. ఒక సనాతన ధర్మం గురించి ఇంత మంచిగా చెప్పడం అంటే అది చాలా గ్రేట్ అసలు. యాక్చువల్గా చాలా 100% యాక్చువల్గా సినిమాలో ఎలాంటి బ్లాగ్ లేదు. బాగుందండి, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. బాగుంది సినిమా, బాగుంది. చాలా బాగా చేశారు. భక్తి చూపించడం అంటే చాలా అంటే తనకు వచ్చిన స్టైల్లో ఒక్కొక్క యాక్టర్ ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. తినే స్టైల్ దేనికన్నా ఇప్పుడు దేవుడు క్యారెక్టర్ వెయ్యాలంటే రామారావు గారు తర్వాత నెక్స్ట్ బాలకృష్ణ గారు. ఇంకా అది డైలాగులు చెప్పాలంటే ఈయన తర్వాత ఇంకెవరో లేరు చెప్పాలంటే. ఎవరు వాళ్ళు మేము చెప్పుకోగలం అని అనుకుంటారు కానీ ఈయన చెప్పినంత స్పష్టంగా ఎవరో చెప్పలేరు. తెలుగు అనేది ఎవరు ఈయనకన్నా స్పష్టంగా చెప్పే హీరో ఎవరు లేరని నేను అనుకుంటాను. ఎమోషనల్ అంటే పెద్దగా ఏం అవ్వలేదు కానీ పర్లేదు, బాగుంది, చాలా బాగుంది. అందరూ చూడొచ్చు, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూడొచ్చు. చాలా బాగుంది. అందరూ ఒకసారి వచ్చి చూసి ఎంజాయ్ చేయాలి. అది దాన్ని చూసి కాన్సెప్ట్లో వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో అది కూడా వీళ్ళు చూసేవాళ్ళు అర్థం చేసుకోవాలి. అంటే మనం ఏదో లవ్ స్టోరీ లాగా చూద్దాము, లేకపోతే ఏదో ఫైటింగ్ సినిమాలా చూద్దాము అలా అనుకొని వచ్చి దీన్ని డిసప్పాయింట్ అవ్వకూడదు. వీళ్ళు ఏ కాన్సెప్ట్ అయితే తీసారో దాన్ని చూడాలి అని అనుకొని వచ్చి చూస్తే కనుక చాలా వాళ్ళకి బాగుంటుంది. బాగుందండి, చాలా బాగుంది. చాలా బాగుంది. పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 చాలా బాగుంది. చూడొచ్చు, మళ్ళీ చూడొచ్చు. కానీ ఏ ఇండస్ట్రీ అయినా బాలకృష్ణ వన్ స్పెషల్ బ్రీడ్ అనమాట. అలాంటి సినిమాలు ఎవరు తీయలేరు. సో వీ హ్యావ్ టు ఎంకరేజ్ ఇలాంటి సినిమాలు తీయాలి, ఎంటర్టైన్ చేయాలి అని. థ్యాంక్ యూ. తమన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా బాలయ్య అండ్ తమన్ కాంబినేషన్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్. దర్ ఇస్ నో రిమార్క్ ఇన్ దట్. యూ కెన్ ట్రూలీ ఎంజాయ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. భయంకరంగా అనేది ఏం లేదండి. యూ కెన్ ఎంజాయ్ ఇట్ ఎవ్రీథింగ్. బ్లడీ అనేది అట్లా ఏం లేదు కానీ వీ కెన్ ఎంజాయ్ ఇట్ ద ఫిల్మ్. ఎంజాయ్ చేయొచ్చు బాగా. యా, డెఫినెట్లీ వీ కెన్ రీచ్ ద ఎక్స్పెక్టేషన్స్. అసలు ఎక్స్పెక్ట్ చేయము. సెకండ్ హాఫ్ ప్రీ ఇంటర్వెల్ పోస్ట్ ఇంటర్వెల్ చాలా బాగుంది. ఇక ట్రూలీ ఎంజాయ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ సినిమా. బాలయ్య ఈ టైప్ లో సినిమా ఇంత బాగా చేసిన సినిమా లేదండి. మొత్తం అంతా అవుతుంది. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. కావాలని కొంతమంది బ్యాటరీ రివ్యూస్ ఇస్తున్నారు, నమ్మవు. అక్కడ చాలా బాగుంది సినిమా. లేడీస్ చిన్నపిల్లలు చాలా బాగుంటుంది సినిమా. మరో హనుమాన్ సినిమా ఇది. ఒక విధంగా చెప్పాలి, చిన్నపిల్లలకి లేడీస్కి మంత్ర సెంటిమెంట్ సూపర్గా పండిందండి సినిమాలో. శివుడు ప్రత్యక్షమైన సినిమాకి సూపర్, చాలా బాగుంది సినిమా. సూపర్ హిట్. నగల సామ్రాజ్యం పెద్దది. మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని.